నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధం సెగ మన దేశానికి తగులుతోంది. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలతో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరగటమే కాదు, తీవ్ర కొరత కూడా ఏర్పడింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. మొత్తంగా ఎల్పీజీ కొరతతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల పరిస్థితి గందరగోళంగా మారింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నా కూడా హార్మోజ్ మూసివేతతో వాటి ధరలు పెరగొచ్చనే విశ్లేషణలున్నాయి. కేంద్రం మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు దిగుమతి పెంచుతున్నాం అంటోంది. కానీ యుద్ధం మొదలైన కొన్నాళ్లకే గ్యాస్ సంక్షోభం ఇట్లా ఉంటే మున్ముందు ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ను పొదుపుగా ఎలా వాడుకోవాలి? పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం ఎలా? మొత్తంగా పొదుపు మంత్రం పాటిస్తే ఎంత మేలు? ఇందుకు పౌరులుగా మనం ఏం చేయాలి? ఇదే అంశంపై ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు, ఐఐపిఈ విశాఖ మాజీ డైరెక్టర్. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి. రైట్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, యుద్ధం కారణంగా ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకుంటున్న టాపిక్ ఏదైనా ఉందంటే చమురు, గ్యాస్ కొరతపైనే. హోటళ్లు మూతపడుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందండి? ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి చూస్తున్నారు, వార్తలు కానీ చూస్తున్నారు. సో అయితే గత 28 ఫిబ్రవరి ఎప్పుడైతే యుద్ధం ఆరంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ మనకి ఎల్పిజికి సంబంధించినంత వరకు సప్లైస్ అయితే ఎక్కువ రాలేదు. సో ఇక్కడ కొంచెం నెంబర్స్ వైజ్గా వెళ్తే ఏంటి అంటే మనకి ఇండియాలో కేవలం 42% మాత్రమే మనకు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మన దగ్గర ఉన్న రిఫైనరీస్లో ఎల్పిజి ఉత్పత్తి సామర్థ్యం కేవలం 42%. 58% మనము దిగుమతి చేసుకుంటాం. సో ఈ 58%కి సంబంధించిన దిగుమతిలో ఎక్కువ భాగము పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ నుంచే చేసుకుంటాం. సో ఇప్పుడు అది త్రూ హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది అది. సో ఇప్పుడు 28వ తేదీ నుంచి ఒక్క ఓడ కూడా అక్కడి నుంచి రాలేదు కాబట్టి సో ఇది పెద్ద ఇష్యూ ఉంది ప్రస్తుతానికి. ఇది కాకుండా వేరే మార్గాలు, అమెరికా కానీ అదర్ మార్గాల నుంచి కొంత భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది. బట్ అయినా కానీ ఇది సరిపోయే పరిస్థితిలో లేదు. రైట్ సార్. ప్రసాద్ గారు, గ్యాసే కాదు, హార్మోజ్ మూసివేతతో బ్యారెల్ చమురు $150 పెరగొచ్చు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్కు సంక్షోభం తప్పదా అండి? వాటి ధరలు కూడా పెరగొచ్చు అంటారా? అంటే ఇప్పుడు మన దేశంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ మన దేశంలో ఉత్పత్తి అయితే చాలా తక్కువ. గ్యాస్ 42% ఉంది, క్రూడ్ ఆయిల్ అయితే ఇంకా తక్కువ. ఆల్మోస్ట్ ఆయిల్ విషయంలో 80% మనం ఇంపోర్ట్ మీద ఆధారపడతాం, దిగుమతుల మీద. అలాగే గ్యాస్కి అయితే ఆల్మోస్ట్ 50 to 60%, 55% దాకా ఇంపోర్ట్స్ మీద, దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. అయితే ఏంటంటే దీంట్లో మనకి 55%లో మళ్ళా 50%, అంటే సుమారు ఒక టోటల్లో 25-30% మనం ఈ గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడుతున్నాం. ఈ గల్ఫ్ కంట్రీస్లో ఈ యుద్ధ వాతావరణం ఉండటం వల్ల ఏమవుతుందంటే దానికి మనకి రావాల్సినంత కూడా రాని పరిస్థితి వస్తుంది. అందువలన కొంత సంక్షోభం ఉన్నమాట వాస్తవమే. ధరలు పెరగటం అనేది మనం చూసుకుంటే 2021 ముందు చాలా చౌకగా మనకు వస్తూ ఉండేది. ఉదాహరణకి ఒక క్యూబిక్ మీటరు మనకి ఇంపోర్ట్ ఖరీదు సుమారుగా ఒక 25 సెంట్లు, అంటే డాలర్లో 4వ వంతు. అదే 21 తర్వాత సడన్గా పెరిగింది, అకస్మాత్తుగా పెరిగిపోయి ఎంతవరకు వచ్చేసిందంటే దానికి రెట్టింపు అయ్యింది విత్ ఇన్ 1 year or 2 yearsలోనే. ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఒక క్యూబిక్ మీటర్కి ఒక $40, అంటే సుమారుగా 6 పెరిగినట్లు లెక్క అయింది. అయినా కానీ మీరు జాగ్రత్తగా చూసుకుంటే మన దేశంలో, మన రాష్ట్రంలో కానీ ఈ మొత్తం అంతే ఇప్పుడు దేశమే నియంత్రిస్తుంది కాబట్టి దేశమైన రాష్ట్రమైన ఒకటే ధర ఉంటుంది. అది మనకి యూనిఫామ్గా
ఒక పెరిగిన రేట్ చూసుకుంటే 6 పెరగల ఈ 5 ఏళ్లలో. అంటే దాన్ని బట్టి మనకు ఎంతో కొంత మనం వచ్చిన ఉత్పత్తి వల్ల కానీ ఈ రేట్లన్నింటినీ సమం చేసుకుని కానీ కేంద్ర ప్రభుత్వం నియంత్రించడం వల్ల మనకి మనకు అనుకూలమైనటువంటి ధరలోనే దొరుకుతున్నట్టు లెక్క. ఎందుకంటే 3 కూడా పెరగలేదు, డెఫినెట్గా 6 మన ఇంపోర్ట్లో పెరిగింది. మనం ఇక్కడ సరఫరా చేసినప్పుడు డెఫినెట్గా 3 కూడా పెరగలేదు, రెట్టింపు అయినట్టు గుర్తు నాకు. బాగా అయితే రెట్టింపు కంటే కొంచెం ఎక్కువైంది. అయితే ఏంటంటే ఆయిల్ వచ్చేసరికి అది కాదు పరిస్థితి. ఆయిల్కి ఏంటంటే ఇంతకుముందు కూడా ఒకప్పుడు 2011 ఆ ప్రాంతాల్లో $135 దాకా వెళ్ళింది. అప్పుడు కూడా మనకి పెట్రోల్ $70 ఉండేది. అప్పుడు డాలర్ మార్కం కేవలం ఒక $70 ఉండే, 70 65 70 మధ్యలో ఉండేది. ఇవాళ డాలర్కి మార్కం $90 దాటిపోయింది. ఇవాళ $150 వెళ్తే ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. అయితే ఏంటంటే మనకి ఒక డాలర్ పెరుగుతాం వల్ల, దాని రూపాయలు పెరగడం వల్ల, దీనివల్ల వాళ్ళ దిగుమతి ధరలు పెంచడం వల్ల వచ్చినటువంటి ఈ ఇబ్బంది తప్పితే ఆయిల్ మాత్రం మన సంక్షోభంలో మాత్రం లేదు. కారణం ఏంటంటే మనకు సరిపడి నిల్వ ఉండటమే కాకుండా ఈ సరఫరా కూడా ముందు 50% ఆల్మోస్ట్ మనం తీసుకున్న ఇంపోర్ట్లో వస్తున్న ఆయిల్ కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ప్రసాద్ గారు, ఈ గ్యాస్ సంబంధించి కూడా మన వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధర ఒకవేళ పెరిగితే రేషనలైజేషన్ ఏమైనా ఉంటుందని, అంటే మన దగ్గర ఉన్న నిల్వల ప్రకారం చూసి రేటు పెంచుతారా, లేకపోతే ఆ రేషనలైజేషన్ గురించి ఏం చెప్తారండి? అంటే ధరలు పెరిగినందువలన మనకి రేషనలైజ్ చేస్తున్నారండి. చేయబట్టే మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అప్పుడు 20 ముందున్న ధరకి ఇప్పుడు 6 ఇంపోర్ట్ పెరిగినా కానీ మన గృహావసరాలు కానీ కమర్షియల్ కానీ రెండిట్లో కూడా 6 పెరగలేదు. కేవలం 2.5 times పెరిగినట్టు నాకు గుర్తు. అంటే కొంచెం సుమారు అలాగే జరిగింది. అంటే అవును, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికే కొంచెం రేషనలైజ్ చేసి ఆ ధరలను ఎంతో కొంత నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం. అలాగే ఇప్పుడు కూడా కేవలం ఈ గ్యాస్ ఇంపోర్ట్లో ఈ 25%, ఇంతకుముందు నేను చెప్పాను ఓవరాల్ 20%, మనం ఇంపోర్ట్లో 50% అయినా మనం తయారు చేసేది ఇట్లా తీసుకుంటే మిగతా దాంట్లో కేవలం ఓవరాల్ దీంట్లో ఒక 30% మనకి సరఫరా తగ్గినప్పటికీ కెనడా, ఆస్ట్రేలియా, అలాగే మన ఆఫ్రికన్ కంట్రీస్, అల్జీరియా, వీటన్నిటితో కూడా మన ప్రభుత్వం మంత్రాలు జరిపి కొత్త దారులు తీసుకొచ్చి ఏదో రకంగా మనం ఆ గ్యాస్ సరఫరాని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేయడంలో ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇది మనకి ధర పెరిగే అవకాశం తప్పితే షార్టేజ్ మాత్రం లేదు. ఈ రోజు కూడా నా దృష్టిలో ధర పెరిగింది కానీ షార్టేజ్ మాత్రం లేదు. ఈ షార్టేజ్ మనకు దురదృష్టవశాత్తు మన విదేశీ శక్తులు వాళ్ళు కమర్షియల్గా పెంచవచ్చు కానీ మన స్వదేశంలో ఉన్న వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టుకుంటా, మన ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా ఈ షార్ట్ కమింగ్ వీటిలో డబ్బులు అదనం తెచ్చుకుందామనే రకమైనటువంటి దురాశ వీటిని కూడా కారణం. జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే సార్. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, యుద్ధం కొనసాగితే ఇట్లాగే వంటింటి గ్యాస్ కొరత ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి తరుణంలో గ్యాస్ పొదుపు మంత్రం ఎట్లా ఉండాలంటారు? వంట చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇక్కడ 2 విషయాలండి. ఈవెన్ యుద్ధం కొనసాగినా, యుద్ధ విరమణ జరిగినా కొన్ని అంటే మీరు యుద్ధాన్ని నిశితంగా పరిశీలిస్తే గనక ఎలా అంటే మనకు లక్ష్యాలు ఎలా ఉన్నాయి యుద్ధంలో అంటే, 1 సైనిక లక్ష్యాలు, 2 ఆయిల్ రిఫైనరీస్ అండ్ ఆయిల్ ఫీల్డ్స్, అంటే ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో. సో మనకి ఈ 2 ఏదైతే ఆయిల్ రిఫైనరీస్ మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో దానివల్ల రిఫైనింగ్ కెపాసిటీస్ బాగా పడిపోతున్నాయి. ఏదైతే గల్ఫ్ కంట్రీస్లలో. రెండవ ప్రాబ్లం గల్ఫ్ కంట్రీస్ ఫేస్ చేస్తుంది ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళ రిఫైనరీ రన్ అయినా కానీ ఆ తయారైన ప్రోడక్ట్ ని అక్కడి నుంచి మూవ్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ దగ్గర స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎనీ రిఫైనరీ చాలా పెద్దగా స్టోరేజ్ కెపాసిటీ పెట్టుకోరు. సో ఈ ఓడలన్నీ అక్కడ చిక్కుపోవడము, కొత్త ఓడలు రాకపోవడము, దాని మూలాన ప్రొడక్షన్ ఆపే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ మళ్ళీ మనకి ప్రొడక్షన్కి వచ్చి, ఇవన్నీ యుద్ధం ఆగి ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత కానీ మనకి పూర్తి స్థాయి పునరుద్ధరణ జరగదు. ఏది గ్యాస్ సప్లై అది ఫర్ షూర్ అది జరగకపోవచ్చు. ఎంత మేరకు మనకు డిమాండ్ సప్లై గ్యాప్ ఉంటుండొచ్చు అంటే, గ్లోబల్గా అరౌండ్ 40% ఆఫ్ ద ఎల్పిజి, నేను ఓన్లీ ఎల్పిజి కోసమే మాట్లాడతాను. సో గ్లోబల్గా 40% ఎల్పిజి సప్లై అక్కడి నుంచి జరుగుతుంది.
ఇది ఇప్పుడు ఎక్కడైతే డిస్టర్బ్డ్ ఏరియా ఉన్నాయో ఆ కంట్రీస్ నుంచి మాత్రమే జరుగుతుంది. సో అంటే ఇప్పుడు గ్లోబల్ డిస్రప్షన్ జరిగింది 40%. సో దీంట్లో గ్లోబల్గా మిగిలిన కంట్రీస్ నుంచి ఎంత అగ్మెంటెడ్ ప్రొడక్షన్ వస్తుంది. ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో క్రాకింగ్ చేయొద్దు అంటున్నాము, అంటే రిఫైనరీస్లో ప్రాసెస్లు జరిగినప్పుడు ఏదైతే వేరియస్ పెట్రోలియం ప్రోడక్ట్స్ వస్తాయో దాంట్లో వన్ ఆఫ్ ద పెట్రోలియం ప్రోడక్ట్ వచ్చి బ్యూటేన్, ప్రొపేన్ మనం వాడే రైట్ సార్. ఓకే. కాకుండా వేరే వస్తున్నాయి, అవన్నీ ఆపేసింది గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అవన్నీ ఆపేయమని చెప్పింది. ఈవెన్ మీకు ఇప్పుడు ప్లాస్టిక్ సంబంధించిన తయారీ ముడి సరుకులు కూడా ఆపేసినారు తయారు చేయమని చెప్పి. సో అన్ని తీసుకొచ్చి ఎల్పిజిని ప్రొడ్యూస్ చేయండి అని చెప్తున్నారు. సో దీనివల్ల ప్రాబబ్లీ ఒక 8 to 10% రావడము, అదర్ కంట్రీస్ నుంచి ఇంకొక 10% to 15% కనుక మనం చేసుకోగలిగితే, ఒకవేళ ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా యుద్ధ విరమణ ఒక 2 రోజులకో 3 రోజులకో యుద్ధ విరమణ పాటించి, కాల్పుల విరమణ పాటించి, ఏవైతే ఓడర్లు ఇరుక్కుపోయినాయో హర్ముజ్ జలసంధిలో వాట్లను కనుక బయటకు తీసే మార్గాలు కానీ ఇలాంటి అనేక ప్రత్యామ్నాయాలు. జగన్ గారు, ప్రసాద్ గారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం సంగతి అటు ఉంచితే ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నదాన్ని పొదుపుగా ఎట్లా వాడుకోవాలండి? ఈ విషయంలో పౌరులకున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి సార్? అవునండి, ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయండి. ఉదాహరణకి మనం ఇంట్లో మనం వాడుకునే నీళ్లు కొంచెం వేడి చేసుకోవటం కానీ ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు ప్రస్తుతం అందరూ కూడా గ్యాసే వాడుతున్నారు, కొంచెం చౌకగా ఉండటం వీటన్నిటి కారణాల వల్ల. ఇప్పుడు ఈ కొరత వచ్చిన కారణం ఈ ధరలు పెరగటం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కనుక ప్రత్యామ్నాయంగా ఈ సోలార్ హీటర్స్ ఇలాంటివి ఏర్పాటు చేసుకోవటం, దాని ద్వారా హీట్ చేసుకోవటం మొదలు పెట్టడం చేస్తే దాని మీద కొంచెం లోడ్ తగ్గుతుందండి. అలాగే ఇదొకటే కాకుండా మన మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ ఈ మధ్యన కాలంలో ఈ ఆయిల్ కానీ గ్యాస్ కానీ వీటికి సంబంధించిన వెహికల్స్ అన్నింటినీ కూడా ఆ రకం కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్కి మార్చడానికి ప్రయత్నం చేసుకుని ఆ రకంగా చేసుకోవటం ఒకటండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీలైనంత వరకు వాడుకోవడం చాలా వరకు మన ప్రజల్లోనూ ఈ పొల్యూషన్ తగ్గటమే కాకుండా ఈ ఇంధనం ఆదా కూడా చాలా పెరుగుతుందండి. అయితే దీని అన్నిటికంటే కూడా ఇంకా మించి ఏంటంటే మన ప్రభుత్వ పరంగా కూడా మనం ఏంటంటే వీళ్ళు వాడుకోవడానికి వీలుగా కొన్ని రాయితీలు, ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక వాడి ఆ ఛార్జింగ్ సోలార్తోనే చేసే వాళ్ళకి కొంత దానికి ఒక కన్సెషన్ రేట్ ఇవ్వటం, అలాగే ఈ హౌస్ మీద తప్పనిసరిగా ఈ సోలార్ ఎనర్జీ పెట్టి దాన్ని వాడిన వాళ్ళకి దానికి హౌస్ ట్యాక్స్లో కొంచెం రాయితీలు ఇవ్వడం, ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే వీళ్ళు కూడా ప్రత్యామ్నాయ ఇంధనం వైపుకి మళ్ళటానికి చాలా అవకాశం చాలా పెరుగుతుంది. అంతేకాకుండా వీటిల్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు ఇది మన ఇంట్లో కనుక జరుగుతున్నట్టుగా, ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఒక ప్లాట్లో ఇదివరకు ఒకసారి 25 ఏళ్ళ జరిగింది విశాఖపట్నంలో. ఈచ్ ప్లాట్కి వాటర్ కొనుక్కున్నప్పుడు 1000 రూపాయల దాకా పడింది మంత్లీ. అదేంటి ఇంత పడుతుందని చెప్పి అనుకుని మీటర్లు పెట్టేశారు వాటర్ మీటర్లో. అప్పుడు సడన్ గా 25% పడింది దాని నెలకి అయ్యే ఖర్చు. తర్వాత మళ్ళీ స్టెబిలైజర్ పొందుతాడు అయింది. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక బాధ్యత లేకుండా ఉన్నప్పుడు ఎక్కువ వాడేస్తాం, అలా కాకుండా దానికి ఒక మనంతా స్వీయ నియంత్రణ పెట్టుకుని వాటి అన్నింటినీ ఎక్కడక్కడ మనం ఇంత కష్టాలు ఉన్నాం, ఇదంటే దేశం కష్టం ఉంటే మన కష్టాలు ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు పాయింటే సార్. రైట్ జగన్ గారు, దేశంలో చమురు గ్యాస్ నిల్వలు సరిపడి ఉన్నాయని వైపు కేంద్రం చెబుతున్నా కూడా ఇంకోవైపు చూస్తే హోటళ్లు రెస్టారెంట్లు మూతపడిపోతున్నాయి. ఎందుకు ఇట్లాంటి లోపం ఎక్కడుందంటారు? అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న నిల్వలు డెఫినెట్ గా ఇప్పుడు ఇంపోర్ట్స్ లేనప్పుడు కంటిన్యూస్ గా ఇంపోర్ట్ డిస్టర్బ్ అయినప్పుడు మన నిల్వలు మెల్లిమెల్లిగా పడిపోతాయి కదా. సో అది దాని ఇంపాక్ట్ అనేది ఏదైతే దాని ఇంపాక్ట్ డొమెస్టిక్ మీద తక్కువగా, అంటే చాలా తక్కువ మాత్రలో ఉండేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఇంతకు ముందుకు నేను చెప్పినట్టుగా ఒక 25-30% మనకు డెఫిసిట్ ఉంది. ఆ 25-30% వాణిజ్య అవసరాలకు సంబంధించి, పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన గ్యాస్ ని నిలిపేశారు. దానివల్ల ఏమవుతుంది అంటే 10% మనకి ఎక్స్ట్రా మనకి రన్వే దొరుకుతుంది. మనకంటే 10 రోజులు వచ్చేది 12 రోజులు వస్తుంది, 13 రోజులు వస్తుంది. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. సో ఐ థింక్ ఇది కాకుండా మన ఓన్ ప్రొడక్షన్ పెంచుకోవడము, ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకోవడము. మన ముందున్న లక్ష్యం మాత్రం ఏంటి అంటే
ఒక 20% గ్యాస్ ని మనం ఆదా చేయగలిగితే, మనం ప్రస్తుతం 40 రోజులు వస్తుంది అనుకోండి సిలిండర్, అది 60 రోజులు కనుక వస్తే సుమారుగా వారు ఎన్ని రోజులు జరిగినా ఏమి జరిగినా గానీ మనం సస్టైన్ కాగలుగుతాం. కరెక్ట్. సో మనకున్న ఏవైతే నిల్వలు ఉన్నాయనుకోండి, రిఫైనింగ్ కెపాసిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఒకవేళ క్రూడ్ కూడా ఇబ్బంది జరిగిందంటే రిఫైనింగ్ కూడా తగ్గితే ఆ ఇంపాక్ట్ మళ్ళీ ఎల్పిజి ప్రొడక్షన్ మీద కూడా పడుతుంది. రైట్ అండి జగన్ కానీ గారు. ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. ప్రసాద్ గారు, చమురు సరఫరాలో ఉన్న ఇప్పుడు ఇబ్బందులు దాటేందుకు ప్రస్తుతం దేశం ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటండి? వాటిలో కేంద్రం ఏ మార్గాల్ని చురుగ్గా పరిశీలిస్తోంది? అంటే దీంట్లో ఏంటంటే ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఆ జాతర కనుక ఇవి కంట్రోల్ ఈ పారామీటర్స్ ఇవన్నీ పెట్టి దాని కనుక ఎక్కువ వచ్చే సమయం వచ్చేట్టుగా చేసుకుంటే దాంతో చాలా వరకు నియంత్రణ అవుతుంది. ఎందుకంటే మన 2026 మన గ్యాస్ రెగ్యులేటరీ ఆర్డర్ తీసుకొచ్చిన దాంట్లో కూడా 4 ప్రయారిటీస్ ఇచ్చారు. ఆ 4 ప్రయారిటీస్లో హౌస్ హోల్డ్కి వీటన్నిటికీ 100%, అంటే అసలు ఏమి చిన్న కోత కూడా లేదు. అలాగే మిగతా వాళ్ళకి డొమెస్టిక్ కాకుండా మిగతా వాటికి కూడా 80%, ఇండస్ట్రీస్ మాత్రమే, కమర్షియల్ వాటికి ఇండస్ట్రీస్ మాత్రం 70%. అంటే ఇంత విపులంగా, అది కూడా పెట్రోకెమికల్స్ వాటికి సంబంధించింది 70%. అంటే అంత విపులంగా ఇచ్చినప్పుడు దీంట్లో కోత చాలా తక్కువ ఇచ్చినట్టు లెక్క. అంటే డొమెస్టిక్ అది 0, ఈవెన్ మిగతా వాటికి కూడా 20% ఇచ్చారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, స్టిల్ బ్లాక్ మార్కెట్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే మనకి ఈరోజు 1800 రూపీస్ 1700 రూపీస్ ఉండేది 2300 అంటున్నారని ఈరోజు పొద్దున్న న్యూస్ మీడియాలో దాంట్లో విన్నాను. ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు. అసలు అమ్మాల్సిన అవసరం 1880 రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు 2300కి ఎందుకు కొంటున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. దీనికి ఏం చేయాల్సి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నా దృష్టిలో ఏం చేయాలంటే దీంట్లో ఇవన్నింటినీ కూడా వెబ్సైట్లో మనం ఇప్పుడు మెడికల్ కాలేజీ కనుక అన్ని చోట్ల సీసీటీవీ మీద పెట్టేసి ఎలా అయితే పేషెంట్స్ ఎలా వచ్చారో ఎలా చేశారో అట్లా మానిటర్ చేసి అన్ని చేస్తుందో ఇదే పద్ధతిలో వెబ్సైట్లో అన్నింటినీ పెట్టేసి సప్లై చేసిన వెండర్స్ దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎలా వస్తుంది, దానిలో ఎవరైనా సరే బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవటమే, ఆన్లైన్లో ఇచ్చేసేయటమే, ఇచ్చింది ఎలా వచ్చింది, మన వీళ్ళు సప్లై ఎంతవరకు వెండర్కి ఇచ్చారు, ఎంతవరకు వాళ్ళు డిస్పోజ్ చేశారు, ఇవన్నీ కనుక మానిటర్ చేసే సిస్టమ్ పెట్టేస్తే అసలు ఈ బ్లాక్ మార్కెటింగ్ వచ్చే పరిస్థితి రాదని నాకు పూర్తి నమ్మకం ఉందండి. రైట్ సార్. ఓకే జగన్ గారు, గ్యాస్ ఉత్పత్తిని 10% పెంచామంటోంది కేంద్రం. గృహావసర సిలిండర్లకే వాటి సరఫరాకే ప్రాధాన్యం ఇవ్వాలంటోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలు సహా పౌరులు ఇంకా ఏం చేయొచ్చు అంటారండి? ఒకటి ఫస్ట్ ప్రజలు పానిక్ అవ్వద్దు, సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఇది ఎవరి కంట్రోల్లో లేకుండా జరిగింది కాబట్టి ఫస్ట్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, పానిక్ అవ్వద్దు. సో ఇంపార్టెంట్ సెక్టర్ కి కంపల్సరీ, లైక్ ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా డొమెస్టిక్ కి 100% గ్యాస్ సప్లై ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సో దాని ప్రకారము ఎక్కడెక్కడి నుంచి సోర్సింగ్ చేయాలి అనేది ప్రభుత్వం ఆల్రెడీ చేస్తుంది. సో బియాండ్ దట్, యాజ్ ఏ సిటిజన్ గా, యాజ్ ఏ ఒక పౌరులుగా మనము వీలైనంతగా పొదుపు చేయడము, ఎలక్ట్రికల్ అప్లియన్సెస్, చాలా రకాల ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ఉన్నాయి, అదర్ అప్లియన్సెస్ ని వాడుకోవడము. రెస్టారెంట్స్ కూడా మీరు చూడండి, కొన్ని రోజులలోనే వాళ్ళు అడాప్ట్ అయిపోతారు. అంటే ఏదో రకంగా వాళ్ళ బిజినెస్ ని రన్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కుంటారు, కంపల్సరీ వెతుక్కుంటారు. సో అప్పుడు మనకు డెఫినెట్ గా సస్టైనబిలిటీ వస్తుంది. సో అది మన ఓన్లీ పౌరుల సహకారంతో మాత్రమే. జగన్ గారు, అట్లాగే మీరు వినే ఉంటారు, బెంగళూరు బ్లాక్ మార్కెట్లో ఒక్కో వాణిజ్య సిలిండర్ 3000 రూపాయలు పలికిందని కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ కట్టడికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే ప్రస్తుతానికి మీరు బ్లాక్ మార్కెట్ అనే వర్డ్ నేను మాట్లాడాను. డిమాండ్ సప్లై గ్యాప్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే అంటే డిమాండ్ 10 సిలిండర్లకు ఉంది, మార్కెట్ లో ఒకటే సిలిండర్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మార్కెట్ ఫోర్సెస్, వేరియస్ మార్కెట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సో అది ఎన్ని రోజులు జరుగుతుంది అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కంప్లీట్ గా కట్ ఆఫ్ చేశారు. ఇది వాణిజ్య అవసరాలకు సంబంధించిన సిలిండర్లను నింపడం ఆపేశారు మొత్తమే. సో ఇది ఏమైనా ఒకటో రెండో కొన్ని పాత సిలిండర్లో, లేకపోతే ఈ వార్ కంటే బిఫోర్ ఏమైనా ఉంటే అవి ప్రాబబుల్లీ లిక్విడేట్ అవుతుండొచ్చు, మార్కెట్ లో సమ్ ప్రీమియం ప్రైస్ లో లిక్విడేట్ అవుతుండొచ్చు. మీరు కనుక గమనిస్తే ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ బాటిలింగ్ కంపెనీస్ ఉన్నాయో, మీరు మన పెట్రోల్ బంక్, గ్యాస్ బంక్ లోకి వెళ్ళండి, ఈ రోజు
కింద ప్రైస్ అయిపోయింది గ్యాస్ బంక్ లో. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ డిమాండ్ ప్రైస్ ప్రకారం మార్కెట్ డిమాండ్ ప్రైస్ ని ఆల్టర్ చేశారు. ఈ రోజు 180 రూపాయల కిలో, ఇప్పుడు Right. మనకు Okay, డొమెస్టిక్ జగన్ గారు. వచ్చేది 60 రూపాయలు. Right. 60 రూపాయలు, మూడింతలు చేశారు. రైట్ సార్. ఓకే ప్రసాద్ గారు, చివరిగా దేశీయ చమురు అవసరాల ప్రకారం చూస్తే ఉన్న నిల్వలు వస్తున్న కన్సైన్మెంట్లతో ఎన్ని రోజులు ఇబ్బందులు లేకుండా గడపచ్చు అంటారు? అసలు ఏ రకమైనటువంటి సరఫరా మనకి దిగుమతికి లేదు అని అనుకుంటే మనకి ఆయిల్ నిల్వలో కనీసం 3 నెలలు సరిపడా ఉన్నాయి. Okay. వేరే మనకి ఆల్రెడీ ఉన్నది 50% ఇబ్బంది లేకుండా 50% ఇతర దేశాల నుంచి ఆల్రెడీ వస్తున్నది లెక్కేసుకుంటే అప్పుడు ఇదే ఈ ఉన్న నిల్వలో వాళ్ళ మనకు వస్తున్న సప్లై వీటి రెండింటిని బేరీ చేసుకుంటే కనీసం 6 నెలల నుంచి 8 నెలల దాకా అసలు ఇబ్బంది లేదు. ఓకే. అలాగే గ్యాస్ విషయంలో 2 నుంచి 3 వారాల వరకు నిల్వలు ఉన్నాయి ప్రస్తుతం. మనం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దాన్ని పెంచి దాని ఉత్పత్తి పెంచి ఇంకా అలాగే మిగతా దేశాల నుంచి కూడా ఇప్పుడు మన దేశం నెగోషియేషన్ చేసి సాధించిన దీంట్లో కనుక వస్తే అసలు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఆ రకంగా కాకపోతే ఏంటంటే ఈ వార్ ఎన్నాళ్ళు జరుగుతుంది ఎవరికి ఊహించలేరు కాబట్టి, ఎన్నాళ్ళు జరుగుతుంది చేయలేరు కాబట్టి మనం లాంగ్ రన్లో ఇది పొదుపు చేసుకుంటా వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. లేదు కదా అని చెప్పి మనం చేసేసుకుంటే సడన్గా అది కంటిన్యూ అయిపోయి ఎక్కువ కాలం నడిస్తే అప్పుడు ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం జాగ్రత్తగా వెళ్ళాలి తప్పితే బ్లాక్ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం కానీ బ్లాక్లో డబ్బులు ఇచ్చి కొనుక్కొని పరుగులు తీసి ఏమైపోతుందో నెల రోజులకు ముందే అవసరానికి లేకపోయినా వెళ్ళి కొనుక్కోవటం అంటే కృత్రిమ కొరతని మనమే కన్జ్యూమర్సే క్రియేట్ చేస్తున్నాం. దాన్ని అవతల వాళ్ళు దళారులు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఈ రెండూ లేకుండా ఉండాలంటే ముందు అందరికి కూడా అవగాహన అవసరం. ప్రభుత్వ పరంగా కూడా అవగాహనకు సంబంధించి ఇస్తున్నారు, గెజిట్లన్నీ ఇస్తున్నారు. దాన్ని మనం కూడా ఈ మన వాలంటరీ ఆర్గనైజేషన్స్ చాలా సేవా సంస్థలు ఏమి ఉన్నాయి దానికి మీరు కూడా అట్లాగే మీడియా కూడా చాలా చక్కగా దీనికి చక్కని ప్రచారం దాని ఉన్నదట్టుగా ప్రచారం కల్పించి చేయగలిగితే ఈ రకమైనటువంటి ఎవరి కాళ్ళు స్వయం నియంత్రణ కనుక చేయగలిగితే మనకు అసలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయిల్ గ్యాస్ సరఫరా ప్రాబ్లమ్స్ ని అధిగమించవచ్చండి తప్పనిసరిగా. రైట్. ధన్యవాదాలండి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.